హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ నేను వీడియో అప్లోడ్ చేయగానే వస్తాయి. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా పేషెన్సీ తోటి వెయిట్ చేయండి. మీకు త్వరలోనే రీడింగ్స్ అందుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒకసారి ఈరోజు హీలింగ్ సెండ్ చేస్తాను, యాక్సెప్ట్ చేయండి. కొంచెం మీ ఆరా క్లెన్స్ అవుతుంది, హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. తెలుసు కదా మీకు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏది ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఏమైనా ఉంటే పెట్టుకొని ప్రశాంతంగా నేను సెండ్ చేసే హీలింగ్ని యాక్సెప్ట్ చేయండి. దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండేటట్టు చూసుకోండి. రైట్? దీనివల్ల మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఏమన్నా పెయిన్స్ ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అవుతాయి. ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర రాని వాళ్ళకి నిద్ర పడుతుంది. నేను దీని మీద వీడియో చేస్తాను. ఒక హీలింగ్కి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి నేను ఒక వీడియో చేసి పెడతానని చెప్పాను. నాకు టైం కుదరక చేయట్లేదు. చేసి పెడతాను. కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. రైట్, స్టార్ట్ చేద్దామా? ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? ఈరోజు ఈ పౌర్ణమి సందర్భంగా మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్, మీ ఎనర్జీస్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయో, ఏం మార్పులు కలుగుతున్నాయో నేను చూస్తాను. ఇద్దరు ఎనర్జీస్ చూస్తాను. అంటే ఇక్కడ మీ ఎనర్జీస్, ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తాను, ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్, ఈ పౌర్ణమి రోజు మా వ్యూవర్స్ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వచ్చినాయి, రాబోతున్నాయి? ఓకేనా? థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అట్ ప్రజెంట్? 2 of Cups, Hanged Man, Knight of Cups, 9 of Cups,
ద డెవిల్. ఏంటండి, ఏంటి సంగతి? ద టెంపరెన్స్. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. నైట్ ఆఫ్ పెంటకల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్ట్రెంగ్త్. ఇక్కడ పెడతాము. మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు వచ్చినాయో చూద్దాం. వస్తున్నాయో, రాబోతున్నాయో, వాట్ ఎవర్ ఇట్ మే బి. యూ మేక్ ద వరల్డ్ సో బ్యూటిఫుల్. ఐ లవ్ బీయింగ్ విత్ యూ. ఎవ్రీ డే మై లవ్ ఫర్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. I hide my tears under my smile. I made mistake when I choose someone else. Distance, but my love increases day by day. You are the most beautiful person inside and out. We can talk without words. This connection gives me heart pleasure. I have never missed anyone as much as I missed you. Bottom of the deck. You believe or not, I love you more than you know. I will wait for you. I genuinely love you. Bottom of the deck. ఇక్కడ పెడుతున్నాను. ఓకే. రైట్. ఈ కార్డ్స్ని క్లారిఫై కూడా చేద్దాము. Why is 2 of cups here? 9 of wands. 2 of cupsని 9 of wands క్లారిఫై చేసింది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. మీకు మీ రిలేషన్కి సంబంధించి మీ పార్ట్నర్ మీద చాలా ప్రేమ ఉంది. అయినా మీరు ఒక క్లారిటీకి తెచ్చుకోవాలి, క్లారిటీ అయితే లేదు, క్లారిటీకి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. ఒక ఒంటరితనము, ఒక లోన్లీనెస్, ఏదో తెలియని ఫ్యూచర్ గురించి భయము, ఏమవుతుందో ఏంటో, మీ మీ ఊండెడ్ పర్సన్ లాగా ఉన్నారు మీరు. కొంతమంది ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. అయినా సరే ఇంకొక ట్రై చేద్దాము, సెకండ్ ఛాన్స్, సెకండ్ ట్రై అడుగుదాము, లేకపోతే సెకండ్ ట్రైకి ఛాన్స్ ఇద్దాం తనకి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ ఒంటరితనాన్ని నుంచి ఆ పర్సన్ మీద అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ కొద్దీ క్షమించేద్దాము. ఆ పర్సన్ ఒకవేళ వచ్చి మీతో అప్రోచ్ అయితే క్షమించి సెకండ్ ట్రై చూద్దాము అనే ఒక ఆలోచన ఉందన్నమాట. వూండెడ్గా ఉన్నారు మీరు, బాధగా ఉన్నారు, ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. అయినా కూడా అంత డెస్పరేట్గా తన మీద ప్రేమ ఉంది మీకు. నెక్స్ట్, వై ఈజ్ దిస్ హ్యాంగ్డ్ మన్ హియర్? 8 ఆఫ్ కప్స్. మళ్ళీ మీకేమనిపిస్తుంది? అసలు మా రిలేషన్లో ఎఫర్ట్స్ అంటూ పెట్టకుండా
రిలేషన్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఎమోషన్స్ని విత్డ్రా చేసుకొని తను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ కోసం నేను ఎందుకు ఇంత డెస్పరేట్గా ఇదవుతున్నాను, నేను ఎందుకు స్టక్ అయిపోయినాను లైఫ్లో. ఆ పర్సన్ నన్ను లీవ్ చేసి మూవ్ ఆన్ అయిపోయారు కదా, నాతో ఏం మాట్లాడట్లేదు, ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నేను ఎందుకు స్టక్ అయిపోయినాను. మీకు మీరే క్వశ్చన్ అనమాట, ఎందుకు స్టక్ అయిపోయినాను. లేదు, నేను ఇలా ఉండకూడదు. నా రిలేషన్ని కొత్త తరహాలో కొత్త కోణంలో ఆలోచించి స్ట్రాటజీస్ ప్లే చేసి నన్ను నేను హీల్ చేసుకొని నేను ఒక క్లారిటీకి తెచ్చుకొని నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలి. ఇది ఒక్కటే కాదు కదా లైఫ్, ఈ ఆలోచనలు కూడా మీకు వస్తున్నాయి. విత్డ్రా చేసుకోవాలి, లెట్ గో చేసేసేయాలి ఆ పర్సన్ ఆలోచన నుంచి అని ఆలోచిస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. వై ఈజ్ దిస్ కింగ్ ఆఫ్ కప్స్ హియర్? ఎంప్రెస్. ఇక్కడ నాకు తెలిసి మీరు తనని బ్లాక్లో పెట్టున్నా, తను మిమ్మల్ని బ్లాక్లో పెట్టున్నా, తను మీ లైఫ్లో నుంచి లెట్ గో చేసి మూవ్ ఆన్ అయిపోయినా మీరు ఆ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు. మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, సప్రెస్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఆ పర్సన్ మీద మీకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయి. ఎందుకంటే మేబీ ఆ పర్సన్ మీకు కనపడుతున్నా, మీకు అప్పుడప్పుడు కనపడుతున్నా, లేకపోతే ఆ పర్సన్ గురించి మీకు తెలుస్తున్నా, లేదా స్టేటస్లో ఆ పర్సన్ గురించి మీరు చూస్తున్నా, లేకపోతే ఎవరో ద్వారా మీకు ఆ పర్సన్ కనపడుతున్నా, సోషల్ మీడియాలో మీరు చూస్తున్నా, ఆ పర్సన్కి మీరు తెలియకుండానే మీరు అట్రాక్ట్ అయిపోతున్నారు. అక్కడ మీ పార్ట్నరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ ఎంప్రెస్ అంటే నాట్ ఓన్లీ లేడీ, అది ఎనర్జీ. అది మీ పార్ట్నర్ అయినా, జెంట్ అయినా కావచ్చు, లేడీ అయినా కావచ్చు. ఓకే, సో మీరు అన్కండిషనల్గా లవ్ చేశారు కదా ఆ పర్సన్ని. సో దానివల్ల తనని మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో ఐ డోంట్ నో. వై ఈజ్ 9 ఆఫ్ కప్స్ హియర్? 5 ఆఫ్ కప్స్. చూడండి, చాలా డిప్రెషన్లో ఉన్నారు. 9 ఆఫ్ కప్స్ ఏంటంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే ఈ డిప్రెషను, డిసప్పాయింట్మెంట్, ఏదో తెలియని ఒక రిగ్రెషన్ అనమాట. రిగ్రెట్ ఏంటి, నేను ఎందుకు అసలు ఆ పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు రానిచ్చకుండా ఉండుంటే నాకు ఈ పెయిన్ ఉండేది కాదు కదా. ఈరోజు నాకు ఇష్టం వచ్చినట్టు నేను లైఫ్ లీడ్ చేసేదాన్ని. బట్ ఇక్కడేంటి, నా లైఫ్ నా చేతుల్లో ఇప్పుడు ఏం లేదు. నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేయలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం డిసప్పాయింట్మెంట్లో ఉంటూనే ఉన్నాను. ఏదో తెలియని ఎమోషనల్ విత్డ్రా అనమాట. ఎమోషనల్ పెయిన్, ఎవరికి చెప్పుకోలేని పెయిన్. వై ఈజ్ డెవిల్ కార్డ్ హియర్? చూసారా, 9 ఆఫ్ సోర్స్, డెవిల్. ఎంత డెస్పరేట్గా మీరు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారంటే లిటరలీ మీకు బతకాలని కూడా లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు. అంత డెస్పరేట్గా ఆ పర్సన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆ పర్సన్ మెమోరీస్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఆ పర్సన్ లీవ్ చేసి వెళ్ళిపోయినా, ఎమోషనల్గా విత్డ్రా చేసేసుకున్నా, మీరు మాత్రం ఆ పర్సన్ని డెస్పరేట్గా గుర్తు చేసుకుంటూ, అడిక్షన్, ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అనమాట. మీకు ఇక్కడ చాలా లో ఎనర్జీస్ వస్తున్నాయి మీవి, ఎవరివో తెలీదు. బట్ నేను రాసులు కూడా చెప్తాను. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, చాలా యాంగ్జైటీ, డిప్రెషన్లో ఉంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆ పర్సన్తో కూడిన మెమోరీసు, ఆ పర్సన్తో చేసిన ఎంజాయ్మెంటు, ఆ ప్రేమ, ఆ కేరింగ్, ఇవన్నీ మీకు గుర్తొస్తున్నాయి. ఇక్కడ మీరు చూసే వ్యక్తి మేల్ ఆర్ ఫిమేల్ ఐ డోంట్ నో. ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే పికప్ అవుతాయి. మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించుకోండి, ఓకేనా. ఇక్కడ ఆ పార్ట్నరు మీ విషయంలో చేసిన చిలిపి చేష్టలు అనుకోండి, తీసుకున్న కేరింగ్ అనుకోండి, పెట్టిన ఎఫర్ట్స్ అనుకోండి, మీ ఇద్దరి మధ్య ఉన్న మెమోరీస్ అనుకోండి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి, మర్చిపోలేకపోతున్నారు. మాటిమాటికి నాకు తెలిసి పర్సన్ ఫొటోస్ చూడడము, చార్ట్స్ చదువుకోవడము, మాటికి అవన్నీ గుర్తు చేసుకోవడము, మళ్ళీ ఏడ్చుకోవడము, నిద్రలేని రాత్రులు, ఉన్నటువంటి మెలకు రావడము, అతి కష్టం మీద నిద్ర పట్టడము, మెలకు రావడం, అలా సడన్ మెలకు వచ్చేయడం, ఇలా డెస్పరేట్గా ఉంటూ ఉంది ఇప్పుడు మీ సిచ్యువేషన్.
ఆల్ ఆఫ్ సడన్ గుర్తొచ్చేస్తున్నారు ఆ పర్సన్. ఎంత మర్చిపోదామంటే అంతకంతకే ఎక్కువ గుర్తొస్తున్నారు. వై ఈజ్ దిస్? ద టెంపరెన్స్ కార్డ్ హియర్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఇట్లా తయారవ్వాలని చూస్తున్నారు. అంటే టెంపరెన్స్, పేషెన్సీ తోటి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తోటి, మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని మీ లైఫ్లో మీరు చాలా పవర్ఫుల్ పర్సన్గా ఉండాలి, ప్రాక్టికల్ పర్సన్గా ఉండాలి, ఇట్లా ఎమోషనల్గా ఉండకూడదు అని మీకు మీకు తెలుసు. అయినా మీరు మీ చేతుల్లో ఉండట్లేదు, మీ వల్ల కావట్లేదు, మీరు అలా ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే సిచ్యువేషన్లో కనపడుతున్నారు ఇప్పుడు. వై ఈజ్ దిస్ 5 ఆఫ్ వ్యాండ్స్ హియర్? ఓల్ మీలో మీరు పడుతున్న కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ, ఇదంతటినీ ఎండ్ చేసేయాలి. నేను బ్యాలెన్స్లోకి రావాలి, నా ఎమోషన్స్ని నేను కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎమోషన్స్ కంట్రోల్లో నేను ఉండడం కాదు, నా ఎమోషన్స్లోకి నేను హీల్ అవ్వాలి, నేను కంట్రోల్ చేసుకోవాలి. సో నాకు అది అవ్వట్లేదు. మీతో మీరు సంఘర్షణ పడుతున్నారు. అలా ఉండలేక, ఆ పర్సన్ని మర్చిపోవాలని ట్రై చేస్తూ బీభత్సమైన డిప్రెషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. మానసిక సంఘర్షణకి గురవుతున్నారు. దీన్ని ఎండ్ చేసేయాలని చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోవాలని దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. మేబీ ఇక్కడ కొంతమంది మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్, వై ఈజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ హియర్? నైట్ ఆఫ్ పెంటికల్స్, వై ఈజ్ హియర్? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు మళ్ళీ మీ లైఫ్ని న్యూ స్టార్ట్ చేసుకోవాలి. ఈ పర్సన్ మీ లైఫ్లో రాకముందు మీరు ఎలా ఉన్నారో అలాంటి మైండ్ కండిషను, అలాంటి మనసు, అలాంటి రోజులు మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తే ఎంత బాగుండో. నా లైఫ్ నేను మంచి వేలో పెట్టుకొని ఈ సంఘర్షణ, ఈ పెయిన్ లేకుండా బతకగలను కదా, నేను మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలి, అలా నేను తయారవ్వాలి అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ స్టెప్ తీసుకోవాలి. అది చిన్న స్టెప్ అయినా, స్లోగా అయినా సరే నేను లెట్ గో చేసి మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. బట్ చాలా 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 స్లో స్టెప్స్, నడక అంటారు కదా అలా. కానీ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి మీకు చాలా టైం పడుతుంది. టైం పట్టినా కూడా చాలా స్ట్రాంగ్గా, లేట్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. వై ఈజ్ దిస్ ద స్ట్రెంగ్త్ హియర్? ద స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ కప్స్. అగైన్ చూడండి, మీరు అనుకుంటున్నారు ఎట్టయినా సరే, శక్తి తెచ్చుకోనైనా సరే ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి నేను బయటకు వచ్చేయాలి, ఈ పర్సన్ ఆలోచనల నుంచి నేను బయటకు వచ్చేయాలి, ఈ పర్సన్ ప్రేమ నుంచి నేను బయటకు వచ్చేయాలి అనుకుంటున్నారు. కానీ పైకి ఏమన్నా నార్మల్గా ఉంటున్నారు, కానీ మీరు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడట్లేదు. మీ లోకంలో మీరు ఉంటున్నారు. డెస్పరేట్గా ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు. ఎంత మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నా మీ వల్ల అవ్వట్లేదు. ఒక భ్రమల్లో, ఒక ఇల్యూషన్స్లో బతుకుతున్నారు. ఒక ఏదో మీకు తెలిసిన మీ లోకంలో బతుకుతున్నారే కానీ ఈ లోకంలో మీ ఫ్రెండ్స్, మీ చుట్టూతో ఎంతమంది ఉన్నా, మీ రిలేటివ్స్ ఎంతమంది ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా మీరు లోపల మాత్రం ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. ఆ ఒంటరితనం తినేస్తుంది మిమ్మల్ని. ఎంతమంది ఉన్నా, ఎంత హ్యాపీ సిచ్యువేషన్స్ మీ చుట్టూతో ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ గురించి ఆలోచనలు, ఈ పర్సన్ గురించిన ప్రేమ, ఈ పర్సన్ గురించిన మెమోరీస్, ఇవే గుర్తొస్తున్నాయి. ఒక పక్క మీ మనసు ఒక్కోసారి అలానూ లాగుతుంది. 90% మీ పర్సన్ వైపే మీ మనసు లాగుతుంది ఆలోచనలు. ఒక 10% మాత్రం మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, లెట్ గో చేసేయాలి, ఈ పర్సన్ గురించి ఆలోచించకూడదు, నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. 10% మాత్రమే. ఈ 10% 100% అవ్వడానికి చాలా టైం పడుతుంది మీకు. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మీ స్లో ఎనర్జీ అనమాట. ఇది మీ సిచ్యువేషన్. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి యు మేక్ ద వరల్డ్ సో బ్యూటిఫుల్, లవ్ బీయింగ్ విత్ యూ. 2 కార్డ్స్ వచ్చినాయి. ఓకే,
చూడండి 2 కార్డ్స్ ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయో. యూ మేక్ ద వరల్డ్ సో బ్యూటిఫుల్, లవ్ బీయింగ్ విత్ యూ. మీతో లైఫ్లో ఉన్నప్పుడు తన లైఫ్ చాలా హ్యాపీగా ఉండింది, చాలా బ్రైట్గా ఉండింది, చాలా ఆనందంగా ఉంది. మీతోనే లైఫ్ అంతా లీడ్ చేయాలన్నంత హ్యాపీనెస్ తనకి మీరు ఇచ్చారు, మీకు తను ఇచ్చారు. అలా ఉండింది మీ రిలేషను. తను ఎప్పుడన్నా లో అయినా మీరు తనని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయడం, ఎప్పుడన్నా తను ఏదన్నా రాంగ్ డెసిషన్స్ తీసుకోలేక సతమతం అవుతున్నప్పుడు మీరు తెలివిగా తనకి ఇలా చేసుకో అని సలహాలు ఇవ్వడం, తనని మోటివేట్ చేయడం, నీకెందుకు నేనున్నాను, నీకేం కాదు, నువ్వు సాధించగలవు అని తనని మీరు ఎంకరేజ్ చేసి తనని ముందుకు నడపడం, ఇవన్నీ తనకి ఆనందాన్ని ఇచ్చినాయి అనమాట, సంతోషం. తను అలా ఫీల్ అవుతున్నారు అట్ ప్రెజెంట్. ఎవ్రీడే మై లవ్ ఫర్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. వై ఈస్ హియర్? వై ఈస్ హియర్? చూడండి, ఇక్కడ కూడా ఈ పర్సన్ మీ ఎనర్జీలోనూ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్లోనూ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎవ్రీడే మై లవ్ ఫర్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. డే బై డే నా ప్రేమ అనేది నీ విషయంలో పెరుగుతూనే ఉంది, కానీ యాక్షన్ చాలా స్లో. యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. తనకి మాత్రం మనసులో మీ మీద ప్రేమ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. తన సర్కమ్స్టాన్సెస్ వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చిందో, మరి మీ విషయంలో మీరు ఏదైనా కమిట్మెంట్ అడిగితే తనకి ఆ అవకాశం లేక తను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో, మీ నుంచి దూరంగా వెళ్ళడము, వాట్ ఎవర్ ఇట్ మే బీ యువర్ రీజన్స్. ఇక్కడ మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి, ఈ పర్సన్ ఆలోచనలు ఇక్కడ ఇలా ఉన్నాయి. మీకు చాలా ప్రేమ ఉంది, మీ పార్ట్నర్కి మీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ మేబీ ఇక్కడ ఏం కనపడుతుందంటే మీ సర్కమ్స్టాన్సెస్ వల్ల మీరు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందేమో అనేది నాకు ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఎవరి మీద ప్రేమ తక్కువ లేదు. ఐ హైడ్ మై టీయర్స్ అండర్ మై స్మైల్. చూడండి, లైఫ్లో అయితే న్యూ బిగినింగ్ అయితే చేయాలి, లెట్ గో చేసి మిమ్మల్ని మర్చిపోయి లైఫ్లో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. బట్ అది చాలా టైం పడుతుంది, తనకు కూడా చాలా కష్టమే అనేది ఇక్కడ ఈ ఎనర్జీలో కనపడుతుంది. తను న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ తన వల్ల కూడా అవ్వట్లేదు. తను హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి. ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూస్ సమ్వన్ ఎల్స్. అదిగో చూసారా, ఇక్కడ మీరు మేబీ మీ ఇద్దరి విషయంలో కమిట్మెంట్ ఇష్యూస్ అయినా వచ్చి ఉండాలి, లేదా మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అన్నా అయి ఉండాలి, థర్డ్ పార్టీ ఇష్యూస్. మేబీ మీ పార్ట్నర్ మ్యారీడ్ అన్నా అయి ఉండాలి, లేదా తన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను వేరే పర్సన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చిన ఆ పరిస్థితి అన్నా అయి ఉండాలి. అందువల్ల మీతో తనకి ప్రేమ ఉన్నా కూడా తను మిమ్మల్ని కాకుండా వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చిందేమో. దానివల్ల కూడా తను ఏమంటున్నారు, ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూస్ సమ్వన్ ఎల్స్. నిన్ను కాకుండా నేను వేరే ఎవరినో చూస్ చేసుకోవడం చాలా తప్పు చేశాను అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అది ఎందుకో చూద్దాము. చూడండి కార్డ్స్ ఎలా వస్తాయో. తను మిమ్మల్ని కాకుండా వేరే ఎవరినో చూస్ చేసుకున్నారు, అక్కడ తనకి హార్ట్ బ్రేక్ అయింది. మీలాంటి మంచి పర్సన్ని నేను వదులుకున్నానే, రాంగ్ చాయిస్ నేను బై మిస్టేక్ నేను చూస్ చేసుకున్నాను, నిన్ను కాదు అని నేను రాంగ్ చాయిస్ చూస్ చేసుకున్నాను, రాంగ్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నాను, సో నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను అనేది తను కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను చేసిందే మిస్టేక్ అనేది తనకు తెలుసు. తను మీరు ఇంత ప్రేమిస్తున్నా, తనకి మీ మీద ఇంత ప్రేమ ఉన్నా, తను మిమ్మల్ని చూస్ చేసుకోకుండా మేబీ తను డివేట్ అయ్యారా, లేకపోతే తన సర్కమ్స్టాన్సెస్ వల్ల, తన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను ఆ పర్సన్ని చూస్ చేసుకున్నారా అనేది ఇక్కడ ఒక సినారియో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నా కూడా తనకి మనసు విరిగిపోయి తను వేరే మీ మీద పంతంతో వేరే రిలేషన్లోకి చూస్ చేసుకొని వెళ్ళారా. ఇక్కడ ఇద్దరిది మిస్టేక్స్ కనపడుతుంది. ఎందుకంటే మీ ఎనర్జీస్లో డెవిల్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్లో నేను థర్డ్ పర్సన్ని, వేరే పర్సన్ని చూస్ చేసుకొని నేను మిస్టేక్ చేశాను అని ఇక్కడ తను ఫీల్ అవుతున్నారు, అక్కడ మీరు ఫీల్ అవుతున్నారు. సో
ఇక్కడ మీ ఇద్దరిలో ఎవరిదో ఒకరిది మిస్టేక్ అయి ఉండాలి. ఒకరు మిస్టేక్ చేయడం వల్ల దానికి పంతం మూలాన ఇంకొకరు కూడా అలా చేశారు. సో ఇద్దరు సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఇద్దరికి మనసు ఇరిగిపోయి ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఒకరి విలువ ఒకరికి తెలిసొచ్చింది ఇక్కడ అనేది కనపడుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉందో కూడా తెలిసొస్తుంది ఈ నో కాంటాక్ట్ సపరేషన్లో. ఎవ్రీడే డిస్టెన్స్ బట్ మై లవ్ ఇంక్రీజెస్ డే బై డే. ఇక్కడ మీ ఎనర్జీస్లో కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని ఉంది. ఇక్కడ కూడా మీ పార్ట్నర్ ఎనర్జీస్లో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంది. మేబీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య మీరు దగ్గర ఉన్నా కూడా మీ ఇద్దరి ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందంటే మనసులు చాలా డిస్టెన్స్ దూరం ఏర్పడి ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య సపరేషన్ కూడా చాలా కాలం అయి ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి కూడా. మేబీ లేదా మీ ఇద్దరి మధ్య కిలోమీటర్స్ లెక్కన డిస్టెన్స్ కూడా లాంగ్ డిస్టెన్స్లో మీ రిలేషన్ అయి ఉండాలి. ఈ మూడిట్లో మీ ఏదైనా అయి ఉండొచ్చు. ఈ డిస్టెన్స్ బట్ మై లవ్ డిస్టెన్స్ ఎంత ఉన్నా కూడా, మన ఇద్దరం ఎంత దూరంలో ఉన్నా కూడా, మనసులు ఎంత దూరంగా ఉన్నా కూడా, మనం ఎంత దూరంలో ఉన్నా కూడా, మన ఊర్లో ఎంత దూరంలో ఉన్నా కూడా, మన మధ్య ప్రేమ అనేది నా ప్రేమ నీ మీద రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంది, పెరుగుతూనే ఉంది అని చెప్తున్నారు మీ పార్ట్నరు. అగైన్ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, తన ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్. వై ఈజ్ హియర్? చూడండి, మీ యొక్క వాల్యూ తెలిసి వస్తుంది ఈ డిస్టెన్స్లో. మీరెంత మంచివాళ్ళో పైకి కానీ, ఇన్నర్గా మానసికంగా కానీ, మెంటల్లీ కానీ మీరు ఎంత మంచి వ్యక్తో మీ యొక్క వాల్యూ, మీ యొక్క విలువ తెలిసి వస్తుంది తనకి. ఇప్పుడు వీ కెన్ టాక్ వితౌట్ వర్డ్స్. వై ఈజ్ హియర్? తను మీ గురించి వేరే ఎవరికో కూడా చెప్తున్నారు, వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకుంటున్నారు. తన మనసులో ఏముంది, మీ మనసులో ఏముంది, మీరు వర్డ్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసుకోకపోయినా కళ్ళతోటి మాట్లాడుకోగలరు. డిస్టెన్స్లో ఉన్న సోల్స్ తోటి మాట్లాడుకోగలరు. టెలిపతిక్ ద్వారా ఇద్దరు ఒకరి మనోభావాలు ఒకరికి అర్థమవుతాయి అనేది తను వేరే ఎవరికో కూడా చెప్తున్నారు మీ గురించి. ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు తను ఏం చేయాలి అనేది గైడెన్స్ కూడా అడుగుతున్నారు అనమాట. దిస్ కనెక్షన్ గివ్స్ మీ హార్ట్ ప్లెజర్. వై ఈజ్ హియర్? చూడండి, ఇది మీ ఇద్దరి మధ్య రిలేషను తనకి చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుందన్నమాట. మీతో మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు కమిట్మెంట్ ఇచ్చిన, మీ కమిట్మెంట్లో ఉన్న, మీతో మ్యారేజ్ చేసుకున్న చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలను. స్టార్టింగ్లోనే వచ్చింది కదా, మీతో చాలా హ్యాపీ లైఫ్ నేను లీడ్ చేయగలను అన్న ఒక హోప్ తనకుంది. తనకు తెలుసు మీతో రిలేషన్ చాలా అందంగా ఉంటుంది అని. కానీ ఏదో ఒక పంతం మూలాన మీరేదో చేశారు, దానికి టిట్ ఫర్ టాట్ లాగా తను రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, లేదా తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని మిమ్మల్ని లీవ్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ మీరు తనని మర్చిపోలేక డెస్పరేట్గా తనకి అడిక్షన్ అయిపోయి తన గురించి తనని మర్చిపోలేక ఆలోచిస్తున్నారా? ఈ సినారియోస్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఐ హ్యావ్ నెవర్ మిస్డ్ ఎనీ వన్ యాజ్ మచ్ యాజ్ ఐ మిస్డ్ యూ. అదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, లేదా వేరే ఎవరితో థర్డ్ పార్టీస్ తోటి, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ తోట, ఇక్కడ ఎవరినో గైడ్ అడుగుతున్నారు, గైడెన్స్ వాళ్ళకి. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ ఫ్రెండ్స్ లేదా గైడెన్స్ తనని ఎవరో గైడ్ చేస్తున్నారు, వాళ్ళతోని, తన ఫ్రెండ్స్తోని, తన సర్కిల్తోని, మీ ఇద్దరి గురించి, మీ కనెక్షన్ గురించి తెలిసిన వాళ్ళతోని తను ఏం చెప్తున్నారంటే, తను మిమ్మల్ని మిస్ అయినంతగా తన లైఫ్లో ఎవరిని మిస్ అవ్వలేదు, అంత మిస్ అవుతున్నాను అని చెప్తున్నారు. అయినా తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, సప్రెస్ చేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా అక్కడ కింగ్ ఆఫ్ కప్స్, డబల్ ఎనర్జీ వచ్చింది. మీరు అంతే,
అంత ప్రేమ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. నచ్చ చెప్పుకుంటూ తను చేసిన బిహేవియర్కి అవి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ, ఒక పక్క ప్రేమని మర్చిపోలేక, ఒక పక్క తను చేసిన బిహేవియర్ని మర్చిపోలేక, మేబీ చీటింగ్ చేసినా ఒక రకంగా చీటింగే కదా, మిమ్మల్ని కాదని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వడము, ఇవన్నీ ఒక పక్క గుర్తొస్తున్నాయి. తన ప్రేమ ఒక పక్క గుర్తొస్తుంది. మర్చిపోవాలనుకుంటున్నారు, లెట్ గో చేసి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఒక పక్క మళ్ళీ తనే కావాలి అనిపిస్తుంది. ఎంత వద్దు అనుకుంటున్నా ఇంకా ఎక్కువ తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నారు. అయినా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని లిటరలీ ఏడుస్తున్నారని కూడా చెప్పొచ్చు మీ పార్ట్నర్. ఎందుకంటే నేను తీసుకుంది రాంగ్ చాయిస్, తనని చాలా హర్ట్ చేశాను, ఈరోజు నేను బాధపడుతున్నాను. అయినా సరే ఏ ముఖం పెట్టుకొని రాగలరు? మీ ఎనర్జీస్ తనకి ఎంప్రెస్ లాగా ఉన్నాయి, తన ఎనర్జీస్ మీకు ఎంప్రెస్ లాగా ఉన్నాయి. అంటే ఒకరినొకరు అట్రాక్ట్ అవుతున్నారు. ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు, ఎనర్జీస్లో ఒకరినొకరు అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు. సో అందువల్ల ఎక్కువ ఒకరినొకరు మర్చిపోలేక ఈ ప్రాబ్లం లైఫ్లో స్ట్రక్ అయిపోయినారు. మీ ఎనర్జీస్లో కూడా హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది, మీ పార్ట్నర్ ఎనర్జీస్లో కూడా హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. ఇద్దరు ఎనర్జీస్ ఈక్వల్గానే ఉన్నాయి ఇంచుమించుగా. అయినా తను బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు బ్లాక్ చేశారు, తను బ్లాక్ చేశారు. ఇక్కడ ఎనర్జీస్ని తను బ్లాక్ చేసుకుంటున్నారు. వద్దొద్దు, వెళ్ళకూడదు, నేను వెళ్తే నాకు ముఖం చెల్లదు. అయినా తనకి మీ వైపు లాగుతుంది, స్టక్ అయిపోయినారు. మీరు అంతే ఉన్నారు. మీరు మీ ఎనర్జీస్ని ఈ ప్లేస్లో మీకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, అది అంతే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోం. ఇక్కడ మీకు ఈ కార్డ్ వచ్చింది వేరే డెక్ నుంచి. తన గురించి మీరు ఇట్లానే ఆలోచిస్తున్నారు, మీ గురించి తను అలానే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ లైఫ్లో మీరు హ్యాంగ్ అయిపోయి ఉన్నారు, ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక, మూవ్ ఆన్ కాలేక. ఈ పర్సను మీ గురించి అలానే ఎంత ఈక్వల్గా వచ్చింది చూడండి, ఎనర్జీస్ సేమ్ ఉన్నాయి ఇద్దరివి. బట్ మీ తొందరపాటు నిర్ణయాలు, మీ బిహేవియర్ వల్ల, యాక్షన్స్ వల్ల ఒకరొకరు ముఖం ఇదిగా లేకపోతున్నారు. సేమ్ ఎనర్జీస్ ఇంచుమించుగా మీ ఇద్దరు ఎనర్జీస్ సేమ్ ఉన్నాయి, 80% సిమిలర్గా ఉన్నాయి. ఇది టుడేస్ యూ వర్సెస్ దెమ్. మీ ఎనర్జీస్, మీ ఆలోచనలు, తన ఆలోచనలు. ఓకేనా? టుడేస్ రీడింగ్ ఈజ్ దిస్. ఒకసారి నేను లవ్ మెసేజెస్ కూడా ఏం పంపించారో మీ పార్ట్నర్ చూద్దాము. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. ఇది ఆలోచనలో మాత్రమే. నీకు నచ్చినట్టుగా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కదా. సో ఇంకా ఆప్షన్ లేదు, మీకు నచ్చినట్టుగా తను మారి మీ లైఫ్లోకి రావాల్సిందే. నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు? నేను చెప్పానా? ఇక్కడ మీ గురించి మీరు ఏదో చేశారు, దాని మూలానే తను పంతానికి వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయారు. కానీ అక్కడ కూడా తను హ్యాపీగా లేరు. మీ తప్పు ఉంది ఇక్కడ, తన తప్పు కూడా ఉంది. గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా? ఐ మిస్ యూ. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కదా, ఐ మిస్ యూ. నీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తావా? న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది మీతోనా, తన ఇండివిజువల్గానా అనేది ఇక్కడ క్లారిటీ వచ్చింది. మీతోనే. ఇప్పటికిప్పుడే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ అగైన్ దిస్ ఎనర్జీ. నన్ను క్షమించవా ప్లీజ్? సేమ్ ఒకవేళ మీ నుంచి ఏమన్నా తప్పు జరుగుంటే మీరు కూడా ఇదే మాట తనని అడిగి ఇద్దరూ కలిసిపోండి. ఎందుకంటే మీ రిలేషన్లో మీ పంతాలు, మీ బిహేవియరు, మీ తొందరపాటు నిర్ణయాలు, మీ అపార్థాలు తప్ప ఇక్కడ ఇద్దరికీ ప్రేమ సమానంగానే ఉంది. సో ఇద్దరు ఒకరికొకరు కమ్యూనికేట్ అయ్యి సారీ చెప్పుకొని ప్యాచప్ అయిపోండి. లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటారు? మన మధ్య రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది. మనం తిరిగి కలుస్తాం, ఐ ప్రామిస్. కార్మిక్ ఇష్యూస్ని హీల్ చేస్తున్నాను, అందుకే రాలేకపోతున్నాను, త్వరలోనే వస్తా. ఇక్కడ
ఒకవేళ తన వైపు నుంచే ప్రాబ్లం అయితే తను గత్యంతర పరిస్థితుల్లో మ్యారీడ్ అయ్యుండి థర్డ్ పర్సన్ని వదిలేసి బాధ్యతల నుంచి వదిలేసి మీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అయి కమిట్మెంట్ ఇష్యూస్ తను చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో మీ పార్ట్నర్ మీకు చెప్తున్నారు, కార్మిక్ ఇష్యూస్ని హీల్ చేస్తున్నాను, అందుకే రాలేకపోతున్నాను, త్వరలోనే వచ్చేస్తా అని చెప్తున్నారు. నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు చార్ట్స్ అండ్ వీడియోస్ చూస్తూ చదువుకుంటూ గుర్తు చేసుకుంటున్నాను. అదే చెప్పాను కదా, మీరు కూడా అంతే ఉన్నారు. ఇంకేం చెప్పాలి, నేను ఏం చెప్పాలి చెప్పండి. ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తున్నారు. మీరు కూడా ఐ మిస్ యూ చెప్తున్నారు, ఐఎమ్ సారీ చెప్తున్నారు. మీ పార్ట్నరు ఐ లవ్ యూ చెప్తున్నారు. తనని క్షమించేసి మీరు కూడా మీ తప్పు ఉంటే సారీ చెప్పేసి ప్యాచప్ అయిపోండి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ని తప్పుపట్టే పరిస్థితి నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే తను కూడా మీరెంత బాధపడుతున్నారో తను అంతే బాధపడుతున్నారు, రైట్? ఇక్కడ ఎవరి ఎనర్జీస్ వచ్చినాయో ఇది సాల్వ్ చేసుకోలేని పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మీ ఈగోస్ని తగ్గించుకొని ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీసుకొని కమ్యూనికేట్ అయ్యి కాంప్రమైజ్ అయిపోండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి, సంతోషంగా ఉండండి. ఇక్కడ నాకు పాజిటివ్ ఎనర్జీసే ఉన్నాయి, మీ ఈగోలు యాటిట్యూడ్లు తప్ప నాకు వేరేగా ఇంకేం కనిపించట్లేదు, రైట్? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.